హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నేటిదాత్రి నైన్. నేను మీ శివసుబ్రహ్మణ్యం కట్ట. ఏటీఎం యూజర్స్ ఎవరైతే ఉన్నారో విత్డ్రాల్ కానివ్వండి డిపాజిట్ చేసే వాళ్ళు ఎవరైనా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే హైదరాబాద్లో ఫేక్ ఫోన్పే యాప్ ద్వారా ఒక పర్సన్ ఏం చేస్తున్నాడంటే ఈ ఏటీఎంలో డిపాజిట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని టార్గెట్ చేసేసి మీరు ఎట్లాగో డిపాజిట్ చేస్తున్నారు కదా, నేను మీకు ఫోన్పే చేస్తాను, ఆ క్యాష్ ఏదైతే ఉందో నాకు ఇచ్చేసాను అని చెప్పి చిన్న అమౌంట్ని పెట్టుకుంటే డౌట్ రాదు కదా అని చెప్పి 5,000 10,000 అట్లా ఎవరైతే డిపాజిట్ చేస్తున్నారో వాళ్ళని టార్గెట్ చేసేసి మీకు ట్రాన్సాక్షన్ చేసినామని చెప్పి ఫేక్ ఫోన్పే ఏదైతే ఉందో దాంట్లో పేమెంట్ చేసినట్లుగా వాళ్ళకి చూపించేసేసి వాళ్ళ దగ్గర పైసలు తీసుకుంటా ఉన్నారు. దానివల్ల అది వాళ్ళ మెసేజ్ వస్తున్నది కానీ వాళ్ళ అకౌంట్లో పడుతుందా లేదా అనేది చూసుకోవట్లేదు చాలా మంది కూడా. సో ఇది ఒక కొత్త రకమైన స్కామ్. ఎవరు ముఖ్యంగా ఏటీఎం యూజర్స్ ఎవరైతే రెగ్యులర్గా వెళ్ళి ఏటీఎంలో డిపాజిట్ చేస్తారో వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే మీరే మోసపోతారు. సో దానికి సంబంధించి చంద్రయాన్ గుట్ట దగ్గర హైదరాబాద్ పోలీస్ వాళ్ళందరూ కూడా ఒక పర్సన్ అరెస్ట్ చేయడం జరిగింది. ఫేక్ ఫోన్పే అప్లికేషన్ ద్వారా 46,000 వరకు కూడా ఇప్పటిదాకా ఫ్రాడ్ చేసిండంట. అదే ఇది చాలా ఈజీ కదా, పెద్ద దీనికి సైబర్గా ఏదైనా నేర్చుకోవాల్సిన అవసరం లేదు, హ్యాకింగ్ చేయాల్సిన కూడా అవసరం లేదు. అమాయకుల జనాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేసేసుకొని వాళ్ళ దగ్గర పైసలు తీసేసుకొని సో ఈ మెసేజ్ చూపిస్తే అయిపోతుంది. నేను గతంలో కూడా చెప్పిన ఏంటంటే ఏటీఎం సెంటర్స్, నేను బ్యాంక్ వాళ్ళతో కూడా మాట్లాడినా, చాలా ఏటీఎం సెంటర్స్లలో సెక్యూరిటీ పర్సన్స్ మీరు ఎందుకు పెడతలేరు అని అంటే, సార్ మొత్తం డిజిటలైజ్ అయింది కదా, సెక్యూరిటీ పర్సన్స్ ఎందుకండి, ఎవరు కూడా అంత చేస్తలేరు కదా అని అంటున్నారు. కానీ చేసేటోళ్ళు ఉన్నారు, ఇప్పటికీ విత్డ్రాల్ చేసేటోళ్ళు ఉన్నారు, డిపాజిట్ చేసేటోళ్ళు ఉన్నారు, ఆడ కూడా జరుగుతూ ఉన్నాయి స్కామ్స్ అనేది. ప్రతి ఒక్కరు కూడా బ్యాంక్కి కూడా మీరు జనాల దగ్గర నుంచి వడ్డీల రూపకంగా కానివ్వండి ప్రతి ఒక్కరు తీసుకుంటా ఉన్నారు కదా, కార్డ్ ఛార్జెస్ అని ట్రాన్సాక్షన్ ఛార్జెస్ అని చెప్పి కూడా తీసుకుంటా ఉన్నారు కదా. మరి అట్లాంటప్పుడు మీరు ఏటీఎంస్ దగ్గర ఎందుకు ఒక సెక్యూరిటీ పర్సన్ పెట్టలేకపోతా ఉన్నారు? మాక్సిమం మెజారిటీలో చూసుకున్నా కూడా ఏడ కూడా లేరు, తీసేసిండ్రు. ఎప్పుడైతే ఈ డిజిటలైజ్ అయిందో అప్పటి నుంచి ఇవన్నీ తీసేసిండ్రు వీళ్ళందరినీ కూడా. అటు ఒక రకంగా చూసుకుంటే ఉపాధి కూడా పోయినట్టే చాలా మందికి. సో ఈ రకంగా స్కామ్స్ కూడా చేస్తూ ఉన్నారు. ఈజీ అవుతుంది. ఇంకా జనాలకు ఏంటంటే ఎవరైనా డిపాజిట్ చేయడానికి వెళ్ళినా కూడా అలా మోసం చేయడానికి చాలా ఈజీ అయిపోతుంది. దయచేసి ఒక్కసారి బ్యాంక్ సిస్టమ్ కూడా దీనిపైన దృష్టి పెట్టండి. ఎవరైనా ఉంటే కూడా ఇప్పుడు సెక్యూరిటీ గార్డ్ ఉన్నాడంటే ఇట్లా వీళ్ళు తీసుకుంటున్నారంటే సరే వాళ్ళకి చెప్పినా కూడా కరెక్టా కాదా అని చెప్పి అట్లీస్ట్ వాళ్ళనే చెక్ చేసే అవకాశం ఉంటుంది కదా. సో ఇన్ కేస్ ఎవరైనా మీకు అట్లా మీకు ఎమర్జెన్సీ ఉన్నా కూడా మీరు ఎవరితోనైనా ట్రాన్స్ఫర్ చేయించుకున్నా కూడా మీరు ఒక 1-2 minutes అని ఆగి మీ బ్యాంక్ స్టేట్మెంట్ ఉంటుంది కదా, లేదా మీ అకౌంట్ ఉంటుంది కదా, దాంట్లో మీరు చూసుకోండి మీ అకౌంట్లో అమౌంట్ అనేది రిఫ్లెక్ట్ అయిందా లేదా, క్రెడిట్ అయిందా లేదా అనేది చూసుకోండి. అప్పుడు మీరు వాళ్ళకి క్యాష్ ఇవ్వండి. లేకపోతే ఇట్లాంటి స్కామ్స్ ద్వారా పడక తప్పదు. ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండండి. వీడియో ఇస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరి వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా అవగాహన తెలిపాలి కదా, అవేర్నెస్ చేయాలి. అప్పుడే అట్లీస్ట్ కొంతమంది అన్న ఈ స్కామ్స్ బారిన పడకుండా జాగ్రత్త పడతారు. వీడియో ఇస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.